హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను దొండకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. దీనికి దొండకాయ శనగపప్పు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. పోపు సామాను, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ప్యాను వేడైందండి. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ముందే వేస్తే మాడిపోతాయి. ఈ టైంలో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగకూడదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఈ టైంలో శనగపప్పు వేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఇట్లా కొంచెం రోస్ట్ చేసిన తర్వాత దొండకాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు వేసి కాస్త కింద పైన కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలండి. ఆ తర్వాత ఉప్పు, కారం వేయాలి. చూద్దామండి ఎంతవరకు మగ్గిందో. ఈ టైంలో సాల్టు, కారం వేసుకోవాలండి. అంటే మీకు తగ్గ మీకు కూరకి సరిపడినంత కారం వేసుకోవాలి. అంటే కొంతమంది తక్కువ తింటారు, ఎక్కువ తింటారు కదా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దొండకాయలు ఉడకాలి కదండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవడమే. ఇది దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సమ్మర్ కదండి, ఎక్కువ స్పైసీ కారాలు ఫుడ్ తినకన్నా ఉంటేనే మంచిది. డీప్ ఫ్రై కర్రీస్ కూడా తినకూడదు, హెల్త్కి మంచిది కాదు కదా సమ్మర్లో. ఎంతవరకు అయిందో చూద్దాము. ఇంకా కొద్దిగా నీరు ఉందండి, ఆ నీరంతా ఇంకిపోవాలి. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. అయిపోయిందండి, చూసారా. వాటర్ ఉండకూడదు, అలానే డీప్ ఫ్రై చేయకూడదు. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. దొండకాయ ఉడికిపోయింది, శనగపప్పు కూడా ఉడికిపోయింది. దొండకాయ శనగపప్పు కూర రెడీ అండి.